Bettero, can you bettero? Raja Maul, Aditya Dhar approach you. Whom will you take the first? That land me in trouble, Ray. What was your experience with love for the first time? All of us want to know right now. మా అందరికన్నా మీరందరూ చాలా ఎక్కువ కాన్ఫిడెంట్ ఉన్నారు. డెకాయిట్లో ఎమోషన్స్ ని చూస్తుంటే ఫ్యామిలీతో కూడా చూసే సినిమాలా అనిపిస్తుంది. That's so sick. Hi. So we've seen the movie and Chinni, she's so cute and the way she says her dialogues అంటే మేము అక్కడ కూర్చున్నప్పుడు మాకు ఏడుపు వచ్చేసింది. సో విత్ యూ బీయింగ్ హర్ కో స్టార్ అండ్ గివింగ్ హర్ ద కాన్ఫిడెన్స్, అంత స్పీకప్ అవ్వడానికి కాన్ఫిడెన్స్ ఇచ్చారు కదా, హౌ డిడ్ యూ అప్రోచ్ హర్? ఐ థింక్ దట్ వాజ్ ఎంటైర్లీ మృణాల్. బేసిక్గా ఏమైందంటే ఫస్ట్ డేనే మేము రియలైజ్ అయింది మృణాల్ తనతో ఫ్రెండ్షిప్ చేసేసుకుంది. సో వాళ్ళ మదర్ మాట కన్నా కూడా పాప మృణాల్ మాట వినడం మొదలుపెట్టింది. నాది ఒకటే చిన్ని బిడ్డ అని చెప్పి నేను వెళ్ళి మాట్లాడితే ఇలా చూసేది, ఓకే ఐల్ డూ వన్ మోర్ అనేది, అంతవరకే మేము. బట్ ఎలా చేయాలి, ఏం చెప్పాలి, డైరెక్టర్ వెళ్ళి మృణాల్ చెప్పేవారు, మృణాల్ మళ్ళీ అన్నీ ట్రైన్ చేసేది అనమాట. సో ఆల్ థ్యాంక్స్ అండ్ క్రెడిట్ టు మృణాల్ ఫర్ దట్. నేను మీ మూవీ చూసాను అండ్ ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. కానీ దెర్ వర్ ఫ్యూ సిచ్యువేషన్స్ ఇన్ ద మూవీ వేర్ ఐవ్ సీన్ మోర్ దెన్ 2 ఎమోషన్స్ ఇన్ యువర్ ఫేస్. లైక్ ఒకటి కోపం, ఒకటి గ్రీఫ్, ఒకటి దెర్ వాజ్ సమ్ అన్స్పోకెన్ లవ్. కానీ వాజ్ దట్ ఇంటెన్షనల్ టు షో దట్ ఫీలింగ్ ఆర్ ఇస్ ఇట్ న్యాచురల్ టు యూ? చాలామంది యాక్టర్స్కి వాళ్ళ కంట్రోల్లో ఉండదు. ఐ థింక్ వాట్ యూ డూ ఇస్ యూ ట్రై టు గెట్ ఇన్ టు దాట్ ఎమోషన్. ఆ ఎమోషన్లో మనం ప్రేమిస్తున్న అమ్మాయి ఆ టైంలో తను అలా ఉంది, ఆ ఫీలింగ్లో ఉంది అన్నప్పుడు మనకి లోపల నుంచి అది పుట్టుకొస్తే యూ ఎండ్ అప్ ఫీలింగ్ వాట్ యూ ఫీలింగ్. సో యూ డోంట్ రియలీ కోరియోగ్రాఫ్ ఇట్ అండ్ వాట్ ఎవర్ హ్యాపన్స్ హ్యాపన్స్. అండ్ సమ్టైమ్స్ ఇట్ గోస్ రాంగ్. సో డైరెక్టర్స్ లైక్ హే నో. థ్యాంక్ యూ సార్. హాయ్ శేష్ గారు, యూజువల్గా థ్రిల్లర్స్ అంటే ఫ్రెండ్స్తో చూస్తాం, కానీ డెకాయిట్లో ఎమోషన్స్ని చూస్తుంటే ఫ్యామిలీతో కూడా చూసే సినిమాలా అనిపిస్తుంది. సో ఇలా థ్రిల్లర్, యూ షుడ్ బి ఎ కామెంటేటర్. థ్యాంక్ యూ సార్. That's so sick. సో ఇలా ఫ్యామిలీతో కూడా కలిసి చూసే థ్రిల్లర్ని క్రియేట్ చేయడం మీ ఇంటెన్షనా? సో యాక్చువల్గా నేను ఈ సినిమాని థ్రిల్లర్లా చూడలేదు. మీ థ్రిల్ ఫీల్ అయ్యి ఉంటే మరీ మంచిది. బట్ ఇట్స్ అ లవ్ స్టోరీ టోల్డ్ యాజ్ అన్ యాక్షన్ డ్రామా. చిన్న థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి, బట్ ఇట్స్ ప్రైమర్లీ అ లవ్ స్టోరీ. సో మీరు ట్విస్ట్ కోరుకుంటే మీరు చైనీస్ కోరుకుంటే బిర్యానీ ఇచ్చినట్టు ఉంటుంది. కానీ మీరు ఫీల్ కోరుకుంటే వాట్ దట్ ఫస్ట్ లవ్ వెన్ యూర్ 19 ఫీల్స్ లైక్, and how that same love 13 years later when you're 32 feels like, అదే లవ్ని మర్చిపోలేకపోతే ఎలా ఉంటుందో, ఆల్ దోస్ థింగ్స్ వి ట్రై టు అడ్రస్. ఓకే సార్ యూజువలీ మూవీ చూసినప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో మన అండర్స్టాండింగ్ బట్టి గెస్ట్ చేస్తాం, కానీ డెకాయిట్లో గెస్ట్ చేద్దామన్నా ఎవ్రీ మూమెంట్ వాజ్ లైక్ అ న్యూ సర్ప్రైజ్ ఫర్ అస్. సో హౌ డూ యూ రైట్ యువర్ ప్లాట్ ట్విస్ట్? ఇస్ ఇట్ లైక్ ఫ్లోలో వస్తుందా, లేకపోతే ఆప్షన్ ఏ బి పెట్టుకుని డూ యూ పిక్ ఫ్రమ్ దోస్? నేను షనీల్ కలిసి రాసాం ఈ స్క్రిప్ట్. మేము ఎవ్రీ మూమెంట్ ఎలా ఒక ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ ఉండాలి అని ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. I think for me, what was interesting is I've done films where the concept itself is very, very new. Here, the goal wasn't to tell a new concept, but to have a new look at love. So, ప్రేమని కొత్తగా ఎలా చూడొచ్చు. And you know what keeps love fresh? People get older, then new kids come, they become 18, then they get older, the new kids come, they become 18. So, everybody experiences first love every few years. ఒక ఫస్ట్ లవ్ ఎక్స్పీరియన్స్ అవుతున్న కొత్త జనరేషన్ వస్తూ ఉంటుంది. సో ఆర్ ఫీలింగ్ వాజ్ వాళ్ళకైనా సరే లవ్ అనేది ఈవెన్ జస్ట్ సిట్టింగ్ బిసైడ్ ఈచ్ అదర్ ఫస్ట్ టైం ఇలా చేయి తాకుతుంటే ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది అని ఒక చిన్న చూపించాలనుకున్నాము. And we wanted to show that in a very fresh manner by saying all those little things that we don't think about,
13 ఏళ్ళ తర్వాత గుర్తుకొస్తే అవి ఎలా ఉంటాయి అండ్ వాటి మీద చిన్న చిన్న ట్విస్ట్ ఎలా ఉంటాయి అనేది క్లైమాక్స్లో మీకు తెలుస్తుంది. Thank you, sir. హాయ్ సార్. సో డెకాయిట్ ఒక ప్రేమ కథ. మీరందరూ మా అందరికన్నా మీరందరూ చాలా ఎక్కువ కాన్ఫిడెంట్ ఉన్నారు అబ్బా. ఓకే, సో ఒక ప్రేమ కథ. ద ఎమోషన్ వాజ్ సో రా, ఎస్పెషల్లీ నీ వెంట నేను అనే సాంగ్లో. మై ఫేవరెట్ సాంగ్. యా ఎగ్జాక్ట్లీ, దట్ వాజ్ సో గుడ్. అక్కడ ఎమోషన్స్ ఎంత బాగున్నాయి అంటే లైక్ అలాంటి ఎమోషన్స్ క్యాప్చర్ చేయడానికి లైక్ డూ యూ టేక్ ఎనీ పర్సనల్ రిఫరెన్సెస్ మీ లైఫ్లో, లేకపోతే ఈస్ ఇట్ ఆన్ స్క్రీన్? I did. You know, my first girlfriend, వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట. నేను మా అమ్మ సాంబార్ చాలా బాగుంటుందంటే నా కోసం సాంబార్ వండాలని చాలా ట్రై చేసేది. బాగాలేదంటే చాలా ఫ్రెండ్ అయ్యేది అనమాట. సో ఇట్ వాజ్ అ బిగ్ థింగ్. బాగాలేదంటే హర్ట్ అయిపోయేది. సో ఆ చిన్న దాన్ని పట్టుకొని మేము హల్వా అని పెట్టాం ఇన్ టు ద ఫిల్మ్. అలా నా లైఫ్లో జరిగిన థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్లో ఒక సీన్ ఉంది వేర్ నన్ను వాళ్ళు గోడకేసి తోసేస్తుంటే వాడు ఏడుస్తుంటాడు. వాడికి ఇట్స్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద సీన్స్ దట్ షీ పాయింటెడ్ వేర్ హీస్ యాంగ్రీ బట్ హీస్ ఆల్సో క్రైయింగ్. సో ఆ టైంలో నేను ఏం గుర్తు తెచ్చుకున్నానంటే హౌ డిడ్ ఇట్ ఫీల్ అని నేను గుర్తు చేసుకొని ప్లే చేశాను. సో both as a writer and as an actor, you draw upon your own experiences. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు లెట్స్ సే మర్డర్ సీన్ ఉంది, మనం నిజంగా లైఫ్లో మర్డర్ చేయలేదు కదా. సో మనం ఏం చేస్తామంటే అలాంటి ఫీలింగ్ ఎలాంటిది అని ఆలోచించి మన లైఫ్లో మనం అలాంటిది ఎలా ఫీల్ అయ్యాం. దీస్ వర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ వీ డిడ్. ఓకే సార్, మీరు ఈ ఈవెంట్ అంతా అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్, మీరు మూవీ లవ్ గురించి, మూవీని రియల్ లైఫ్తో రిలేట్ చేయటం అన్నట్టు మాట్లాడారు. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ లవ్ ఫర్ ద ఫస్ట్ టైం? ఆల్ of us want to know right now. మీరు అండర్ 18 సార్, యు ఆర్ అన్ఫిల్టర్డ్, యు ఆర్ రెడీ ఫర్ దిస్. My first love, I was your age. అవును, తన్ని కలవడానికి చాలా దూరం దాకా వెళ్ళాను. నేను యూఎస్లో పెరిగా అండ్ జేబులో డబ్బులు లేవు. అండ్ ఇప్పుడే జస్ట్ ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నా అని చెప్పి అమ్మ నాన్నకి అబద్ధం చెప్పి కెనడా వెళ్ళా. వాళ్ళు కెనడాలో ఉన్నారు, నేను యూఎస్లో ఉన్నా. అండ్ అక్కడికి వెళ్ళి ఇరికిపోయాను ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేకుండా. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతోటి దొరికిన ఇండియన్స్ తోటి ఫ్రెండ్షిప్ చేసుకోవడం. హాయ్ 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 కొంచెంసేపు మాట్లాడిన తర్వాత మీ ఇంట్లో నేను పడుకోవచ్చా 2 nights ఈ టైంలో. సో నౌ దట్ ఐ థింక్ అబౌట్ ఇట్, ఐ రియలైజ్ హౌ డేంజరస్ ఇట్ వాజ్ అండ్ హౌ ఇర్రెస్పాన్సిబుల్ ఇట్ వాజ్. బట్ ఆ టైంలో ఎనీథింగ్ ఫర్ లవ్ మ్యాన్, ఆ టైంలో అలా ఉండేది. వుడ్ ఐ డూ ఇట్ నౌ? నో. అండ్ దానికి రీజన్ ఏంటంటే మనం అంత వల్నరబుల్గా మనం పెట్టుకున్నప్పుడు we should truly have the trust first that this person also will do the same for us. అది ఉన్నప్పుడే మనం అంత వల్నరబుల్ అవ్వాలి. బట్ ఆ ఎక్స్పీరియన్స్ చిన్నగా మమ్మల్ని షార్ప్ చేస్తుంది, హార్డర్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే అనుకున్నంత ఇన్నసెంట్గా ఉండం యాజ్ టైమ్ గోస్ ఆన్. సో ఇప్పుడు సడన్గా ఎవరైనా అలాంటి మాట్లాడితే ఏంటి మ్యాటర్, ఏంటి గేమ్ అనే ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్గా. వేరేజ్ ఆ టైంలో అవునా అని ఫీలింగ్ వస్తుంది. పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ. సార్, మీ మూవీలో దట్ చైన్ ప్లేడ్ అ వెరీ స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ రోల్. అండ్ దట్ that's so cute. It's not the same one. Either ways. Okay, so that played a very important role. So ఆ చైన్లో అలా స్పెషల్ ఎలిమెంట్ పెట్టాలనే ఐడియా అసలు ఎలా వచ్చింది? I think I've always liked those things. మేజర్ మీరు చూసుంటే మేజర్లో సందీప్ సార్ మామ్ చిన్న జ్యువెలరీ పర్సెస్ తీసుకుంటూ ఉంటారు, చిన్న నగెట్స్. ఇన్ రియల్ లైఫ్ సందీప్ సార్ యూస్ టు స్టీల్ హర్ స్కిన్ క్రీమ్, హర్ పాండ్స్ స్కిన్ క్రీమ్. సో మనం పాండ్స్ అని పెట్టలేం కదా సినిమాలో, ప్రోడక్ట్లా ఉంటుంది, ఏదో ప్రోడక్ట్ ప్లేసింగ్లా ఉంటుందని చెప్పి ఐ చేంజ్ ఇట్ టు దట్ పర్స్. బట్ దోస్ లిటిల్ థింగ్స్ వీ హ్యావ్, అవి మన దగ్గర ఉన్నప్పుడు మనం వాటి వాల్యూ తెలియదు. బట్ ఇఫ్ వీ లూజ్ ఇట్ సడన్లీ, అరే అది ఏమైంది అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది.
So I think that was the goal, to make it seem very unimportant in the beginning, and then it becomes the most important thing toward the end. అండ్ అట్లాంటి నెక్లెస్ మీరు మీ లైఫ్లో ఇఫ్ యూ ఫైండ్ ది ఐడియల్ ది స్పెషల్ పర్సన్ వుడ్ యూ గివ్ విత్ ద సేమ్ ట్విస్ట్? ట్విస్ట్ ఎందుకు, డైరెక్ట్ ఇస్తా. దట్ వుడ్ బి వెరీ క్యూట్ సార్. Yeah. Hi. Like, how were you able to get into the character of being a police in Hit 2 to a heartbroken Kimmel in Dacoit? You know what was interesting? ఇవాళ హిట్ టు ది మెమరీ ఏదో ఫోన్లో వచ్చింది నాకు, అండ్ ఐ వాస్ లైక్, ఐ లుక్ సో డిఫరెంట్ ఫ్రమ్ దిస్. అండ్ ఐ థింక్ the writing process helped me as an actor also, because one of the things I do in discussion when writing is I start acting like the character. Oh, that's Shanil really tho. great, yeah. So తెలియకుండా ఒక రిహర్సల్ అయిపోతూ ఉండేది.